श्री गुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। महासरस्वत्यै नमः। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे नमः। चैतन्यं शाश्वतं शान्तं व्योमातीतं निरञ्जनं नादबिन्दुकलातीतं तस्मै श्री गुरवे नमः। गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। अम्मा निन्नु मदि नम्मियुंटिनि कन्नात्मीयतं रूमा सम्मानंबुलु सभ्यवेदिकलु साहित्यमुल नीदयल सुम्मा कम्मणि माट चल्लदनमुन शुद्धांतरंगंबुतो विनुमा तल्लिनि मिंचिन दैवमदि ఏది లేదు నిక్కమ్ముగా తల్లిని మించిన దైవమది ఏది లేదు నిక్కమ్ముగా శ్రీ అనగ మంగళ దేవత శ్రీ అనగ విష్ణు పత్ని శ్రీ సంపదయున్ శ్రీ అనగ మూల శక్తి శ్రీ అని వర్ణింపుమెప్పుడు స్థిరమతి వేమా స్వస్తి శ్రీ వికారినామ సంవత్సర పంచాంగ ఫలితాంశం 6/4/2019 శనివారం నాడు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది శ్రీ అనంతగిరి న్యూస్ ఛానల్ వికారాబాద్. నా పేరు మట్టపతి మల్లేశం స్వామి, పుల్మద్ది, వికారాబాద్. వికారి నామ సంవత్సరం. వికారి అంటే విశేషమైన కాంతి గలది, సూర్యుడు, అగ్ని అని అర్థం. విశేష కాంతిని కలగజేయువాడు సూర్యుడు, అగ్ని అని అర్థం. ఎప్పుడు కూడా కాంతి ప్రసరింపజేసి అందరినీ సన్మార్గంలో నడిపించే విధంగా ఈ సంవత్సరం ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరానికి వికారి నామ సంవత్సరం అని పేరు. ఈ వికారి నామ సంవత్సరం నాడు సర్వ మానవాళి మొత్తం కూడా క్షేమంగా, శుభకరంగా, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటుంది అనంతగిరి న్యూస్ ఛానల్. కాబట్టి అనంతగిరి న్యూస్ ఛానల్ తరపున అందరికి కూడా ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ వికారి నామ సంవత్సరం చైత్రమాసం, పాడ్యమి, వసంత ఋతువు, శనివారం. ఈ వికారి నామ సంవత్సరం నాడు సూర్య భగవానుడు, అగ్నిదేవుడు, సమస్త దేవతలందరూ కూడా సమస్త ప్రజానీకంపై అందరిపై కూడా వారి ప్రేమను కురిపించాలని కోరుకుంటాం. అదేవిధంగా చైత్రమాసం అంటే అప్పుడప్పుడే చెట్లు చిగురిస్తూ ఉంటాయి. మాసాల్లోకెల్లా మొదటి మాసం చైత్రమాసం. ఈ మాసం సకల దేవతలకు ఇష్టమైన మాసం చైత్రమాసం. మరి వసంత ఋతువు అంటే చెట్లు చిగురిస్తాయి, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. అలాంటి గొప్ప వాతావరణం ఉంటుంది ఈ చైత్రమాసాన. వసంతమా కుశలమా అని ఓ ప్రియ వాసంతిక నీవు క్షేమమే కదా, పెంపార నీరాకకై నయనమ్ముల్ వికసింపలేచితిటన్ నా కాంక్షల్ తీరగన్ పయనమ్మై చనిదమ్ము పద్మనయని సర్వాంగ నా కోమలి జయమున్ గూర్పవే నూత్న వత్సరమునన్ సాకారమై స్వప్నముల్ ప్రియ వాసంతిక నీవు క్షేమమే కదా. ఓ వసంతకాలమా నీవు క్షేమమే కదా. పెంపార నీరాకకై నీ నయనమ్ముల్ వికసింపలేచితిటన్ నీ రాకకై, నీ ఆగమానికై మేమంతా ఎదురు చూస్తూ ఉన్నాం. ఎందుకంటే చెట్లు అన్ని మూడువారిపోయినాయి. అదేవిధంగా ఆ చెట్లు చిగురించాలి, మనసు ఆహ్లాదకరంగా ఉండాలి, కోయిలలు కూయి రాగాలు పలకాలి, వాటిని వినాలి, ఆనందించాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాము. వసంతమా నా కాంక్షలే తీరగన్ పయనమ్మై చనిదెమ్ము పద్మనయని సర్వాంగ నా కోమలి జయమున్ గూర్పవే నూత్నవత్సరమునన్ సాకారమై స్వప్నముల్. మా అందరికి సమస్త మానవాళికందరికి కూడా విజయాన్ని కూర్చవే ఓ వసంతకాలమా, నూతన సంవత్సరమా అని చెప్పి కోరుకుంటా ఉన్నాం. రావే వసంతమ భువన రంజిత రాజిత మందహాసమా జీవన రాగ సంజానిత శ్రీకర లాలిత పారిజాతమా
పావనమైన షడ్రుచుల సర్వవధూమణి కంఠహారమా నీ వరుదించినన్ పుడమి నిండవె నవ్య విలాస మాధురుల్ రావే వసంతమా భువన రంజిత రాజిత మందహాసమా జీవన రాగ సంజానిత శ్రీకర లాలిత పారిజాతమా పావనమైన షడ్రుచుల పర్వవధూమణి కంఠహారమా నీ వరుదించిన్ పుడమి నిండవె నవ్య విలాస మాధురుల్. షడ్రుచులు సమ్మిళితమైన జీవన గమనంలా షడ్రుచులు 6 రుచులతో కూడిన అనేక కష్టాలు నష్టాలు ఓర్పు ధైర్యం సాహసం ఏమొచ్చినా సరే ఏదైనా సరే స్థితప్రజ్ఞతగా ఉండే లక్షణం కలిగించే ఆ 6 రుచుల సంగమమే ఉగాది పచ్చడి. అలాంటి పచ్చడిని మేము సేవించి ఆనందంగా ఎలాంటి కష్ట నష్టాలు వచ్చినప్పటికీ ఓర్చుకునే శక్తిని ధీయుక్తాన్ని మా ప్రసాదించమా వసంతకాలమా వసంత ఋతువా అని ఆ ఋతుగమనాన్ని ప్రకృతిని ప్రార్థిస్తున్నాం. కోకిల క్షేమమా పసుపు కోకలు కట్టిన చెట్లు క్షేమమా రేకులు విచ్చు పుష్పములు రెమ్మలు కొమ్మలు క్షేమమే కదా. కోకిల క్షేమమా పసుపు కోకలు కట్టిన చెట్లు క్షేమమా రేకులు విచ్చు పుష్పములు రెమ్మలు కొమ్మలు క్షేమమే కదా. ప్రాగటమౌ మరందములు ప్రావో మెల్లను క్షేమమే కదా. మా కోకయిత పంచగది మంజుల మోహనమైన సంపదల్. ఓ కోకిల క్షేమమే కదా, చెట్లు చేమలు గుట్టలు ప్రకృతి అంత క్షేమమే కదా అని చెప్పి ఆ వసంతకాలాన్ని ప్రార్థిస్తూ ఉన్నాం. అయితే ఈ ఉగాది అంటే ఏంది మరి? ఉగాది నాడు మనం ఎందుకొరకు ఇవన్నీ కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాము? ఉగాది అంటే ఏంది అనే విషయానికి వస్తే యుగస్య ఆది ఉగాది అది శాస్త్రం చెబుతుంది. ఉగ అంటే నక్షత్ర గమనమని అర్థం. ఉగ అంటే నక్షత్ర గమనమని అర్థం. నక్షత్ర గమనమును ఆరంభించినదే ఉగాది లేక యుగాదిగా అనవచ్చు. యుగమనగా రెండని అర్థం. అదే ఉత్తరాయణము దక్షిణాయనములు. 6 మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలము, 6 మాసాలు దక్షిణాయన పుణ్యకాలం ఉంటుంది. ఈ 2 కలిస్తే అది యుగాలు అవుతాయి. యుగమనగా రెండోని అర్థం. ఈ కాలాన్ని సంవత్సరం అంటారు. ఉగాది పండుగ చంద్రమాన ప్రకారము సౌరమాన భారవసత్వమున ప్రకారము నిర్ణయం అవుతుంది. అందువల్లనే అందరికి ఒకే పర్యాయ సంవత్సరం రాదు. అయితే యుగాలుగా ఉగాది పండుగ నేడు మనకు అలవాటులు ఉన్నట్లుగా రాలేదు. కృతాయుగములో కార్తీక శుద్ధ అష్టమి తిథి ఉగాది జరుపుకునేవారు. కృతాయుగంలో కార్తీక శుద్ధ అష్టమి నాడు ఉగాది పండుగను జరుపుకునేవారు. త్రేతాయుగంలో వైశాఖ శుద్ధ తదియ నాడు ఉగాది జరుపుకునేవాడు. నేడు దానిని మనం అక్షయ తదిగా భావించి పండుగ చేసుకుంటున్నాము. ఇక మాఘ బహుళ అమావాస్య ద్వాపర యుగమున ఉంది. చివరగా కలియుగంలో చైత్ర శుద్ధ పాడ్యమి తిథిని చాంద్రమాన ప్రకారం మనం జరుపుకుంటున్నాము. కాబట్టి ఈనాడు ఉగాదిగా నిర్ణయించబడుతుంది. ఈ ఉగాదిని తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతీయులు చైత్రశుద్ధ పాడ్యమినే వస్త్రాదిగా జరుపుకుంటున్నారు. చైత్రశుద్ధ పాడ్యమి నాడే బ్రహ్మ సృష్టిని ఆరంభించినాడు. ఈ సృష్టి క్రమాన్ని సమస్త మానవాళిని సమస్త ప్రాణికోటిని బ్రహ్మ నాడు ప్రారంభించినాడు. సృష్టి ఆగమనాన్ని దానిని ఉగాదిగా మన వారు పేర్కొన్నారు. ఈ యుగాది కృతయుగమప్పుడు భగవానుడు మత్స్యావతారంతో దొంగిలింపబడిన వేదములను బ్రహ్మకు అప్పజెప్పి సృష్టిని కానివ్వమన్నదనేదే పురాణ ఐతిహ్యం. దానిని ఉగాదిగా భావించి ఆచరించి ఆరంభించారన్నది అనుసృత వాక్యం. చైత్రశుద్ధ పాడ్యమి నాడు సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి తైలాభ్యాంగనంతో కార్యక్రమాలు మొదలెడతాము. ఆ విధంగా ఉగాది నాడు హాయిగా తెలుగువారు ఎంతో ముఖ్యమైన నవనవోన్మేషమైన ఉగాది పర్వదినం ప్రతి ఇల్లు సందడితో కలకలలాడుతూ ఉంటుంది. ఈ రోజున ప్రత్యూష వేళల్లో మేల్కొని అభ్యంగన స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటాము. అందరూ కూడా బంధువు మిత్రు సహోదరులందరూ కూడా ఉగాది శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకోవాలి. ఆంగ్ల సంవత్సరం అనేది కాలాంధ్రలో మార్పు, ఉగాది సంవత్సరం అనేది కాలంలో మార్పు, కాల గమనంలో మార్పు వస్తుంది. చెట్లు చిగురిస్తాయి, వసంత ఋతువు ఆగమనం చేస్తుంది. కాబట్టి ఆ చెట్లు చిగురించినప్పుడు వాటిని చూస్తే కంటికి ఆయు ప్రమాణం పెరుగుతుంది. అలాంటి
ఉగాది అలాంటి నూతన సంవత్సరము మనకు ఉగాది. కాబట్టి ఈ ఉగాది కాలాన్ని అందరూ, ఉగాది పర్వదినాన్ని అందరూ కూడా ఆనందంగా, ఆహ్లాదకరంగా, మంచి వాతావరణం జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ఇళ్ల ముంగిల మామిడాకులు, పూల తోరణాలు అలంకరిస్తారు. పంచాంగాన్ని సంవత్సర దేవతను పూజిస్తారు. వ్యాపారస్తులు కొత్తగా లెక్కలు ప్రారంభించి నూతన వ్యాపారాలను ఆరంభిస్తారు. ఈ పర్వదినాన పంచాంగ శ్రవణము ఉగాది నాటి విశేష ఆచారం. ఈ రోజున పంచాంగ శ్రవణం గంగా స్నానంతో సమానమైన ఫలాన్ని ఇస్తుందని పురాణాలు ఘోషిస్తున్నాయి. ఈ ఉగాది పర్వదినాన పంచాంగాన్ని శ్రవణం చేస్తే, వింటే గంగా స్నానంతో, గంగా నదిలో స్నానం చేసి ఎలాంటి ఫలితం వస్తుందో అలాంటి ఫలితం వస్తుందని పురాణాలు చెప్తున్నాయి. ఉగాది పచ్చడి సేవనం ప్రధానమైంది. ఉగాది వసంత ఋతువులో వస్తుంది. వసంతాగం శుభకరంగా నూతన ఆశయాలకు స్ఫూరకంగా చెప్పబడింది. వసంతి సుఖం యథా తథా అస్మిన్నితి. వసంతంలో ప్రజలు సుఖంగా ఉంటారని అర్థం. కోయిలలు కూహూరావాలతో కడు రమణీయమైన ప్రకృతితో శోభిల్లే కాలం ఇది. వాతావరణం సమశీతోష్ణంగా ఉంటుంది కనుక వసంతం ఋతురాజుగా పేర్కొంటారు. ఋతువులకు రాజు ఏదయ్యా అంటే అది వసంత ఋతువు మాత్రమే. అటువంటి వసంత ఋతువు ఆగమనం అనేది చాలా గొప్ప విషయము. ఉగాది నాడు అటువంటి విశిష్టమైన ఋతువులో మనం ఉగాది జరుపుకోవడం అనాదిగా వస్తుంది. ప్రకృతిలోని భాగమైన మానవుడు సైతం నిర్మలమైన అంతఃకరణంతో మానవత్వంతో కూడినప్పుడే నిజమైన మనిషి అవుతాడనే శుభ సందేశం మోసుకొస్తుంది ఈ సంవత్సరము. ఈ రోజుల్లో తీపి, పులుపు, వగరు, చేదు, ఉప్పు, కారం కలగలిసిన షడ్రుచులతో అలరారే ఉగాది పచ్చడిని సేవించడం సంప్రదాయం. ఆరోగ్యప్రదాయి అయిన ఉగాది పచ్చడిని సుఖ దుఃఖ సమ్మిళితమైన మానవ జీవితానికి సంకేతంగా అభివర్ణిస్తారు. మనిషి స్థితప్రజ్ఞ కలిగి ఉండాలి. సుఖం వచ్చినా, కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, సుఖం వచ్చినా ఏదైనప్పటికీ ఒకే లక్షణం కలిగి ఉండాలి. అది భారతీయ తత్వం. అలాంటి తత్వాన్ని బోధిస్తుంది ఈ ఉగాది పచ్చడి. మనకున్న 6 ఋతువులు 6 ధర్మాలతో ఉన్నాయి. వాటిలో కొన్ని సుఖానికి, మరికొన్ని దుఃఖానికి కారణమవుతున్నాయి. ఈ ఋతువుల్లో అనుభవించబోయే సుఖ దుఃఖాలని ఉగాది పచ్చడి రుచులలోనే వేడి చవి చూసి సుఖాలకు పొంగక, కష్టాలకు కుంగక ధైర్యంగా ఉండటం అలవర్చుకోవాలని ఉగాది పచ్చడి సందేశం. ఉగాది నాడు ఏమి ఆచరించాలి, ఏమి పనులు చేయాలంటే అభ్యంగ స్నానము. ఉగాది వంటి ముఖ్య పర్వదినాలలో మహాలక్ష్మి నూనెలోను, గంగాదేవి జలములోను అవతరిస్తారని ప్రతీతి. సూర్యోదయమునకు పూర్వమే అభ్యంగర స్నానం అంటే తలంటు పోసుకోవాలి, తలంటు స్నానం చేయాలి. నువ్వుల నూనెతో తలంటి శరీరం మర్దన చేసుకుని కుంకుడుకాయ నానవేసిన వేడి నీళ్ళతో కానీ, ఉసిరికప్పు పిండి తలకు పట్టించుకొని లేదా షికాయి పెసరపిండి, పసుపు, బావంచాలు, ఖర్జూరాలు వేసిన సుగంధ తైలంతో గాని తలంటుకొని గోరువెచ్చని వేడి నీళ్ళతో స్నానం ఆచరించి తిలకమును ధరించి నూతన వస్త్రములు ధరించాలి. ఈ ఉగాది పర్వదినాన కంపల్సరీ అందరూ కూడా తలంటి స్నానం చేసుకుని తిలకాన్ని బొట్టు పెట్టుకోవాలి. అది హైందవ సంప్రదాయము. మనిషికి 72,000 జీవకణాలు ఉంటాయి. ఆ జీవకణాలు పొక్కుపోకుండా ఉండి మనిషి ఆయు ప్రమాణం పెరిగి హాయిగా సుఖంగా ఉండాలంటే తప్పకుండా ప్రతి ఒక్కరు బొట్టు పెట్టుకోవాలి. ఆ బొట్టు పెట్టుకొని నూతన వస్త్రాలను ధరించాలి. కొత్త బట్టలు కట్టుకొని సుఖంగా పండుగను జరుపుకోవాలి. అది ఈ ఉగాది ఇచ్చే సందేశము. కాబట్టి ఉగాది నాడు సూర్యోదయం కంటే ముందు లేచి మేల్కొని ఇలాంటి కార్యక్రమాలను కూడా చేసుకోవడం చాలా ఉత్తమమైన విషయం. అదేవిధంగా అందులో ఈ పర్వదినాన పంచాంగ శ్రవణం అనేది చాలా గొప్ప విషయం. ఈ పంచాంగాన్ని వింటే మరేం ఫలితం వస్తుందయ్యా, అసలు పంచాంగం అంటే ఏంది అనే విషయానికి వస్తే, ఉగాది నాడు అది ముఖ్యమైన ఆచారము పంచాంగ శ్రవణము. పంచాంగాలు అంటే 5. తిథిచ్చ శ్రియమాప్నోతి వారదే ఆయుష్యవర్ధనం. తిథిచ్చ శ్రియమాప్నోతి వారదే ఆయుష్యవర్ధనం. నక్షత్రే హరదే పాపం యోగద్రోగ నివారణం. కరుణత్కార్య సిద్ధ్యస్తు పంచాంగ ఫలముత్తమం. కాల విత్కార్య కృద్యా దేవతనుగ్రహం లభేత్. అంటే అర్థం, పంచాంగ శ్రవణం తిథి వలన సంపద, శుభతిథి ఉన్నట్లయితే, మంచి తిథి ఉన్నట్లయితే సంపద అభివృద్ధి చెందుతుంది, మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. అందుకే ఏదైనా కార్యం చేసేటప్పుడు శుభతిథి ఉండాలి. మంచి తిథి నాడు మంచి కార్యాన్ని మొదలు పెట్టాలి. వారికి అభివృద్ధి ఉంటుంది, జయం కలుగుతుంది. వారం వలన ఆయుష్ పెరుగుతుంది. మంచి వారాన సునక్షత్రం సువారం అంటే మంచి రోజు చూసుకొని
కార్యక్రమాన్ని మొదలుపెట్టినట్లయితే వారికి, వారు కట్టే ఇంటికి, వారు చేసే పనికి ఆయుష్ పెరుగుతుంది. కాబట్టి మంచి వారాన కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి. అదేవిధంగా నక్షత్రం వలన పాప పరిహారమగును. మొత్తం మనకు 27 నక్షత్రాలు ఉంటాయి. అందులో కొన్ని నక్షత్రాలు మాత్రమే మనకు శుభకార్యాలకు పనికి వస్తాయి. అలాంటి శుభ నక్షత్రాల కార్యక్రమాన్ని మొదలుపెట్టినట్లయితే వాడికి పాపం పరిహారం అయిపోతుంది, శుభం కలుగుతుంది. యోగం వలన వ్యాధి నివృత్తి అగును. యోగం వలన శుభయోగం ఉన్నట్లయితే వ్యాధి నివృత్తి అయిపోతాది, వ్యాధి తగ్గిపోతాది. కరణం వలన కార్యానుకూలతను కలుగును. మంచి కరణం ఉన్నట్లయితే కార్యం అనుకూలిస్తుంది, పని హాయిగా సాఫీగా సాగిపోతుంది. అందుకే పంచాంగం అంటే తిథి వార నక్షత్రము, తిథి వార నక్షత్రము యోగము కరణం, ఈ 5 కలిస్తే పంచాంగం అవుతుంది. కాబట్టి ఆ పంచాంగాన్ని అందరూ కూడా తిథి వారం నక్షత్రం యోగం కరణం ఈ 5 కూడా వినాలి. పంచాంగ శ్రవణం తప్పకుండా చేయాలని కోరుకుంటున్నాం. మరి తిథిర్యాంచ నక్షత్రం యోగం కరణయేవ పంచాంగస్య ఫలం శృణ్వాన్ గంగా స్నానం ఫలం లభేత్. గంగా స్నానం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో అలాంటి ఫలితం వస్తుంది ఉగాది నాడు పంచాంగం విన్నట్లయితే. కాబట్టి అందరూ కూడా పంచాంగాన్ని వినాలి. పంచాంగం విని పంచాంగ శ్రవణం వలన పుణ్యము, భూమి, బంగారము, ఏనుగులు, గోవులు, సర్వలక్షణయుతమైన కన్యన ఉత్తమమైన పాత్రులకు దానం చేస్తే కలిగినంత ఫలితంతో సమానము. అంతేకాక సంవత్సరాది పతులైన రాజాది నవనాయకుల యొక్క గ్రహ ఫలితముల శాస్త్రోక్తంగా వినటం వల్ల గ్రహ దోషములు నివారణ అయ్యి వినువారికి ఆరోగ్యము, ఆయుష్ వృద్ధి చేసి శుభ ఫలితములను కలగజేస్తుందని పై శ్లోకం వల్ల మనకు తెలియజేస్తుంది. కాబట్టి తప్పకుండా అందరూ కూడా పంచాంగ శ్రవణం తప్పకుండా వినాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ యొక్క ఉగాది నాడు మరి ఎలాంటి కార్యక్రమాలు, ఏమేమి కార్యక్రమాలు చేయవచ్చును? మన పూర్వీకులు మరి ఏమేమి చేసినారు? శ్రీరామచంద్రుడు మరి ఏం చేసినాడు అంటే, శ్రీరాముడు త్రేతాయుగంలో ఉగాది నాటి రాజ్యలక్ష్మి స్వీకరించాడు. శ్రీరామచంద్రుడు ఉగాది నాటి రాజ్యలక్ష్మిని స్వీకరించినాడు. రాజ్యాన్ని, రాజ్యాధికారాన్ని, సింహాసనాన్ని అధిష్ఠించినాడు ఆయన. విక్రమార్క చక్రవర్తి, శాలివాహన చక్రవర్తి పట్టాభిషిక్తులైనది ఈ ఉగాది నాడే. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులను సంహరించాక ధర్మరాజు సింహాసనాన్ని అధిష్ఠించింది ఈ రోజే. కాబట్టి ఉగాది అత్యంత పరమ పవిత్రమైన రోజు. ఉగాది నాడు ఎవరైనా ఎలాంటి కార్యక్రమాలైనా హాయిగా చేసుకోవచ్చు. నిరభ్యంతరంగా వారు గృహప్రవేశాలు కానీ, వాస్తు హోమాలు కానీ, శంకుస్థాపనలు కానీ, వివాహాలు కానీ, ఎలాంటి భూమి కొనడం కానీ ఇలాంటి కార్యక్రమాలు తప్పకుండా చేసుకునే వారికి విజయం కలుగుతుంది. జయోస్తు. అలాంటి ఉగాది పర్వదినాన అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ సంవత్సరము వికారినామ సంవత్సరం, స్వస్తి శ్రీ వికారినామ సంవత్సరం. నవనాయకుల్లో 4 ఆధిపత్యములు శుభ గ్రహములకు, 5 ఆధిపత్యములు పాపులకు వచ్చుటచే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహకారం తగుమాత్రంగా ఉండును. మొత్తం 9 మంది నవనాయకుల లోపల నవనాయక రాజు శని, మంత్రి రవి, సైన్యాధిపతి రవి, సస్యాధిపతి బుధుడు, ధాన్యాధిపతి చంద్రుడు, ఆర్ఘ్యాధిపతి శని, మేఘాధిపతి శని, రసాధిపతి శుక్రుడు, నీరసాధిపతి బుధుడు. ఈ సంవత్సరం లోపల నవనాయకులలో 9 మంది నాయకుల లోపల 4 శుభగ్రహములు, 5 అశుభ గ్రహములు ఉన్నాయి. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సత్సంబంధాలు తక్కువగా ఉంటాయి. కేంద్రం మాట రాష్ట్రం వినదు, రాష్ట్రం మాట కేంద్రం వినదు. కాబట్టి ఈ నవనాయకులు ఈ విధంగా ఉండడం మూలంగా వాళ్ళ సంబంధాలు తక్కువగా ఉంటాయి. గోష్ఠ ప్రాపకుడు, గోష్ఠ బహిష్కర్త మరియు పశుపాలకుడు బలభద్రుడు వలన పశువులకు క్షేమంగా ఉంటాయి. బలభద్రుడు. సువృష్టి, సర్వదేశములకు సస్యవృద్ధి. సువృష్టి, బాగా వర్షాలు కురుస్తాయి, బాగా పంటలు పండుతాయి. సర్వదేశములకు సస్యవృద్ధి, అన్ని దేశాలు కూడా సస్యశ్యామలతో పరిడవిల్లుతాయి. మధ్య దేశమున సుభిక్షం కలుగును. విదేశీ పెట్టుబడులు వచ్చడం వలన నూతన పరిశ్రమలు నెలకొల్పుదురు. విద్యారంగంలో పలు మార్పులు జరుగును. అంతరిక్ష పరిశోధన రంగంలో భారత ఖ్యాతి విశ్వవ్యాప్తమగును. సరిహద్దు దేశాలతో యుద్ధ వాతావరణం ఉండును. కాబట్టి మన అంతరిక్షం లోపల మన ఖ్యాతి జగద్విఖ్యాతమైపోతుంది.
సరిహద్దు దేశాలైన మన దాయాది దేశాలైన కొన్ని దేశాలు పాకిస్తాన్ కానీ, చైనా కానీ, బంగ్లాదేశ్ కానీ మన పైన అసూయ ఉన్న దేశాలు, వాటికి మనము ధైర్యంగా వాటిని ఎదుర్కొంటాము, విజయాన్ని సాధిస్తాము. వ్యవసాయ రంగంలో అనేక కొత్త మార్పులు ఉండును చేయదు. ప్రజలందరూ క్షేమం కోసం యజ్ఞయాగాదులు క్రతువులు ఆచరించుదురు. కాబట్టి వ్యవసాయ రంగంలో సమూలమైన మార్పులు వస్తాయి. ప్రజలందరూ కూడా దైవ చింతనతో అలవర్చుకుని హాయిగా సుఖంగా ఉండాలి. ఈ సంవత్సరమున రాజు శని, మంత్రి రవి, అబ్దాధిపతి చంద్రుడు దుర్యోగములు ఎక్కువగా కనబడుచున్నవి. రాజవాహనం గుర్రం వలన ప్రజలు రోగముల చేత, చోరుల చేత పీడింపబడుదురు. ఉప్పెందలు, భూకంపాదులు, ప్రకృతి బీభత్సంచే చాలా జనులు నశింతురు. పశ్చిమ దేశములో ఉగ్రవాదం పెరిగి యుద్ధ వాతావరణం ఏర్పడును. ప్రజలు జీవనోపాధి కొరకు పరదేశములకు ఎగుదురు. కుత్సిత మిత్రతో బలముతో సంపాదించిన వారు న్యాయవర్తన విడిచి భంగపడుదురు. స్త్రీలపై అత్యాచారములు తగ్గును. నల్లరేగడి, ఎర్ర భూములు, పత్తి, బియ్యం, నూలు, వస్త్రములు, కాగితముల వృద్ధి, అపరధాన్యములు బాగా పండును. వడ్లు, పెసలు, నువ్వులు, శనిగలు, వేరుశెనగ, ఫలవృక్షములు బాగా పండును. అబ్దాధిపతి చంద్రుడైనందున స్త్రీలకు మేలు జరుగును. జనులు కామభోగ శృంగారములు అనుభవింతురు. ప్రధానాధిపతి పద్యములో క్రూరగ్రహములకు వచ్చినందున ప్రజలు దుర్మార్గుల చేత పీడింపబడినట్లు వ్యాధిగ్రస్తుల వల్ల ఇతిబాధలు పొందుట, ఎంత ధనమునచో తృప్తి లేక మానసిక బాధలతో కష్టములు పొందుదురు. గురువు 3 రాశులలో సంచరించడం యుద్ధం ఏర్పడి తద్వారా జననష్టము కలుగును. భూకంపాలు, ప్రకృతి బీభత్సం వలన ఆహాకారములు చేయుదురు. అశాంతి నెలకొనును. విమాన ప్రమాదములు, రోడ్డు ప్రమాదములు ఎక్కువగా జరుగును. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. అహంకారములు, అవినీతి, లంచగొండితనములు ఎక్కువగా, విందులు, వినోదాలు, భోగభాగ్యములు సంతోషంగా జీవింతురు. ఈ విధంగా చేయడం మూలంగా హాయిగా సుఖంగా ఉండే అవకాశము ఉన్నది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలని కోరుతున్నాం. పంచాంగ శ్రవణం. ఈ సంవత్సరమున ద్వాదశ నవరాశులలో ఆదాయ వ్యయాలు. మేషరాశి వారికి 14 ఆదాయము, 14 వ్యయము. వృషభ రాశి వారికి 8 ఆదాయము, 8 వ్యయము. మిథున రాశి వారికి 11 ఆదాయము, 5 వ్యయము. కర్కాటక రాశి వారికి 5 ఆదాయము, 5 వ్యయము. సింహరాశి వారికి 5 ఆదాయము, 14 వ్యయము. కన్యా రాశి వారికి 11 ఆదాయము, 5 వ్యయము. తులారాశి వారికి 8 ఆదాయము, 8 వ్యయము. వృశ్చిక రాశి వారికి 14 ఆదాయము, 14 వ్యయము. ధనురాశి వారికి 2 ఆదాయము, 8 వ్యయము. మకర రాశి వారికి 5 ఆదాయము, 2 వ్యయము. కుంభరాశి వారికి 5 ఆదాయము, 2 వ్యయము. మీనరాశి వారికి 2 ఆదాయము, 8 వ్యయము. అదేవిధంగా రాజ్యపూజ చూసినట్లయితే మేషరాశి వారికి 3 రాజ్యపూజ్యత, 6 అవమానము. వృషభ రాశి వారికి 4 రాజ్యపూజ్యత, 6 రాజ్యపూజ్యత, 6 అవమానము. వృషభ రాశి వారికి 6 రాజ్యపూజ్యత, 6 అవమానము. మిథున రాశి వారికి 2 రాజ్యపూజ్యత, 2 అవమానము. కర్కాటక రాశి వారికి 5 రాజ్యపూజ్యత, 2 అవమానము. సింహరాశి వారికి 1 రాజ్యపూజ్యత, 5 అవమానము. కన్యా రాశి వారికి 4 రాజ్యపూజ్యత, 5 అవమానము. తులారాశి వారికి 7 రాజ్యపూజ్యత, 1 అవమానము. వృశ్చిక రాశి వారికి 3 రాజ్యపూజ్యత, 1 అవమానము. ధనురాశి వారికి 6 రాజ్యపూజ్యత, 1 అవమానము. మకర రాశి వారికి 2 రాజ్యపూజ్యత, 4 అవమానము. కుంభరాశి వారికి 5 రాజ్యపూజ్యత, 4 అవమానము. మీనరాశి వారికి 1 రాజ్యపూజ్యత, 7 అవమానము. ఈ విధంగా రాజ్యపూజ్యత అవమానాలు ఉంటాయి. అంతేకాకుండా ఈ సంవత్సరం నందు సర్వ మానవాళి మొత్తం కూడా సుఖంగా, హాయిగా, క్షేమంగా ఉండాలని కోరుకుంటాం. ఈ సంవత్సరమున అందరూ కూడా హాయిగా ఉండాలని కోరుకుంటూ, ఈ సంవత్సరం ఆరుద్ర కార్తీ ప్రవేశం ఈ సంవత్సరం ఎప్పుడు వస్తుందయ్యా అంటే 22/6/2019 నాడు ఆరుద్ర కార్తీ ప్రవేశిస్తుంది. ఈనాడు వర్షాలు ఎక్కువగా పడే అవకాశాలు
ఉన్నాయి ఈ సంవత్సరంన. అదేవిధంగా గురువు ఎప్పటిదాకా ఉన్నాయి అంటే గురుజాత ఫలం అస్మిన్ వర్షే ఆబ్దాది 6/4/2019 మొదలు 23/4/2019 వరకు గురువు ధనుర్రాశిలో ఉంటాడు. 6/4/2019 నుండి 23/4/2019 వరకు గురువు ధనుర్రాశిలో ఉంటాడు. అదేవిధంగా 24/4/2019 మొదలు 29/10/2019 వరకు గురువు వృశ్చిక రాశిలో సంచరిస్తాడు. కాబట్టి గురువు ఈసారి వక్రగమనం చెంది మళ్ళీ ధనుసుకెళ్ళి మళ్ళీ వృశ్చికంలోకి వెళ్ళిపోతాడు. కాబట్టి ఈ సంవత్సరం విషయాన్ని గుర్తుంచుకోవాలి. వృశ్చిక రాశిలో గురువు ఉన్నప్పుడు మరి ఏ ఫలితం వస్తుందయ్యా అంటే బృహస్పతి వృశ్చిక రాశిలో సంచరించు సమయం నందు వర్షములు బాగుగా కురియును, పంటలు సమృద్ధిగా ఫలించును, జనులందరూ సుఖింతురు. గురువు ధనురాశిలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితం వస్తుందయ్యా అంటే బృహస్పతి ధనురాశిలో సంచరించు సమయం నందు సమస్త జనులు రోగములు లేక సుఖముగా ఉందురు, హాయిగా సుఖంగా ఉంటారు, మంచి వర్షములు కురియును, పంటలు బాగా ఫలించును. గురు అనుగ్రహం ఉన్నట్లయితే ఎలాంటి కార్యక్రమమైనా సునాయాసంగా దిగ్విజయంగా ఉంటుంది. కాబట్టి అలాంటి గురు అనుగ్రహము సకల మానవాళి పైన సకల జీవకోటి పైన ఉండి వర్షాలు సమృద్ధిగా పండి పంటలు బాగా పండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాం. పంచాంగ ఫలితాంశం కూడా అదే, పంటలు బాగా పండుతాయి, వర్షాలు బాగా కురుస్తాయి, సకల మానవాళి మొత్తం కూడా సుఖంగా ఉంటారని పంచాంగ ఫలితాంశము. శని ఆబ్దాది 6/4/2019 నుండి 14/2/2020 వరకు ధనుస్సు రాశి యందు సంచారము. ధనుస్సు రాశి యందు శని సంచరిస్తుంది. అదేవిధంగా 15/2/2020 నుండి సంవత్సరాంతం 24/3/2020 వరకు మకర రాశి సంచారం. శని ధనుసు రాశి యందు సంచరించడం మరి ఎలాంటి ఫలితం వస్తుందయ్యా అంటే శని ధనుసు రాశి యందు సంపదయును సంచరించడం వలన రాజులకు కలహములు అధికమగును. పాంచాల అంటే నేడు పంజాబ్, సింధు, పాకిస్తాన్ ఇలాంటి దేశాలందు, కాశీ అంటే ఉత్తరప్రదేశ్, కాశ్మీరా, కోసల, వంగ అంటే బంగ్లా పశ్చిమ బెంగాల్, కోసల అంటే బీహార్ మొదలగు దేశముల ప్రజలకు కలహములు కొంచెం అట్లా ఉంటాయన్నమాట. శని మకర రాశి సంచరించు కాలంన శని మకర రాశి యందు సంచరించడం వలన భయము, హెచ్చుధరలు, అతివృష్టిని కలిగి ప్రజలకు పీడలు సంభవించును. మరియు పురోహితులకు, విప్రులకు, వైద్యులకు, రాజులకు చెడు జరుగును. కాబట్టి శని గ్రహచారం బాగలేదు. కాబట్టి అలాంటి సమయాన శనీశ్వర స్వామి యొక్క నామస్మరణ చేయాలి, శనీశ్వర స్వామిని ప్రార్థించాలి. వారి అనుగ్రహం వలన శుభం కలుగుతుంది. మకర సంక్రాంతి అనేది సంక్రాంతి నిర్ణయము. పుష్య మాసము బహుళ పంచమి తిథి తేదీ 15/1/2020 సౌమ్యవాసరి బుధవారం నాడు పుబ్బా నక్షత్రే శోభనామే యోగే తైతులకరణే మకర లగ్నే సూర్యోదయాది నిఘటిక సమయే ఉదయం 7:37 భానుర్ మకర రాశి ప్రవేశ భాగతే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఏనాడయ్యా అంటే 15/1/2020 బుధవారం నాడు ఉదయం 7:37 సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. మరి అలాంటి సమయం ఇలాంటి సమయం ఎలాంటి ఉత్తరాయణ పుణ్యకాలం ఏం జరుగుతుందయ్యా అంటే ఉత్తరాయణ పుణ్యకాలం అనేది కాలాన్ని 2 విభాగాలుగా విభజిస్తాడు. ముందర మనం చెప్పుకున్నాం, ఒకటి ఉత్తరాయణము, రెండవది దక్షిణాయనము. ఉత్తరాయణం అనేది జనవరి 15 నుంచి మొదలవుతుంది, 15/1/2020 నుంచి మొదలవుతుంది. ఆ సమయాన మూయబడెన్ యమాలయపు ముఖ్య కవాటము ప్రాణికోటికి. ఆ సమయాన ఉత్తరాయణ పుణ్యకాలం మొదలయ్యిందయ్యా అంటే మూయబడెన్ యమాలయపు, యముని యొక్క ఆలయం అంటే యమాలయం, అది యముని యొక్క ఇల్లు, యముడుండే నరకము, ఆ నరకం ద్వారం అనేటి మూయబడతాయి. ఎప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించగానే అవి మూయబడతాయి. మూయబడెన్ యమాలయపు ముఖ్య కవాటము ప్రాణికోటికి. ఆనాడు మూసుకుపోతుంది. ఉత్తరాయణ పుణ్యకాలం ఈ విధంగా ప్రవేశించినప్పుడే మూసుకుపోతాయి.
తీయబడెన్ సురాలయపు దివ్య కవాటము దక్షిణాయనాధ్యాయ సమాప్త్యానంతరమనంత విహాయ పచారి సూర్యనారాయణుండుత్తరాయణ పరాయణుండైన శుభాహమందునన్. అప్పుడు తీయబడతాయి. ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభమైనప్పుడే, సూర్యనారాయణుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడే, అప్పుడు సురులు అంటే దేవతలు, స్వర్గలోకం యొక్క ద్వారాలు తీయబడతాయి. అందుకే ఉత్తరాయణ పుణ్యకాలము చాలా పరమ పవిత్రమైంది. ఆ ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణించినట్లయితే వారికి స్వర్గ ప్రాప్తి లభిస్తుంది. ఇంకా విశేషమైన ఫలితం, మంచి రోజు నాడు మరణిస్తే కనుక వారికి శివైక్యం అంటే శివునిలో ఐక్యమయ్యే ఫలితం లభిస్తుంది. అంతేకాకుండా మరి ఇంకేం జరుగుతుందయ్యా అంటే, ఆ ఉత్తరాయణ పుణ్యకాలం నాడు మరణించినట్లయితే వారికి కైలాస వైకుంఠ లోక ప్రాప్తి కూడా లభిస్తుంది. భగవంతుని లోపల లీనమయ్యే అవకాశము, మోక్ష ప్రాప్తి లభిస్తుంది. అలాంటి గొప్ప కాలము, గొప్ప నిర్ణయము ఉత్తరాయణ పుణ్యకాలము. మూయబడెన్ యమాలయపు ముఖ్య కవాటము ప్రాణికోటికిన్ తీయబడెన్ సురాలయపు దివ్య కవాటము దక్షిణాయనాధ్యాయన సమాప్త్యానంతర మనంత విహాయ పచారి సూర్యనారాయణుండుత్తరాయణ పరాయణుండైన శుభాగమందునం. కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలం నందు చాలా గొప్ప ఫలితం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ సంక్రాంతి పర్వదినాన మనం ఏం చేయాలంటే, సంక్రాంతి పర్వకాల సమయం నందు దండదావనము, కఠోర భాషణమును, ఆకులు, కరులు, కురులు, పుష్పములు ఛేదించుటను, గోవుల యొక్కయు మహిషాజాశ్వముల యొక్కయు పాలు పెట్టుకుటయు, భోజనము, కామాసక్తియు కూడదు. ఈ రోజు నాడు ఇలాంటి పనులు చేయకూడదు. సంక్రాంతి కాలంలో ఏ మానవుడు స్నానం ఆచరించడు, అతడు సమస్త జన్మముల పర్యంతము రోగి అగును. ఆయన ఉదయాన్నే లేచి అభ్యంగన స్నానం చేసుకోవాలి. చేసుకోకపోతే సమస్త జన్మలకు ఉన్నత కాలం కూడా రోగిగా ఉంటాడు. నిర్ధనుడుగా తన స్వశక్తానుసారము యోగ్యులైన విప్రులకు, బీద సాధులకు దాన ధర్మములు ఎవడాచరింపడో అతడు ప్రతి జన్మమునందున దరిద్రుడవును. విప్రులకు, బీదవారికి దాన ధర్మాలు చేయాలి ధనం ఉన్నవాడు. ఆ విధంగా చేయనట్లయితే వాడు బీదవాడైపోతాడు, మహాపాపి అగును, దరిద్రుడగును. ఎవరెట్టి దాన ధర్మములు ఆచరించెదరో, హవ్య కవ్యాదుల దొసగెదరో అట్టి వారికి ఆయా వస్తువులు సూర్య భగవాను ప్రతి జన్మమునందున కలగజేయును. ఎవరు 1 రూపాయి దానం చేస్తే వారికి 100 రూపాయలు భగవంతుడు ఇస్తాడు. 1 గింజ దానం చేస్తే వారికి 1000 గింజలు ఈశ్వరుడు ఇస్తాడు. కాబట్టి ప్రతి శక్త్యానుసారం ఉన్నంతలో దాన ధర్మాలు చేయాలి అని చెప్పడం జరుగుతుంది. ఈనాడు ఏ మానవులైతే ఎల్లప్పుడూ అత్యంత సుఖమును, సంపదను, ఆరోగ్యమును, సౌందర్యాది గుణములను, శక్తివంతమైన శరీరమును, మనోహరిణియగు భార్యను, స్త్రీ, పశు, పుత్ర, పౌత్రాదులను, ఆనందమును, కీర్తిని తమ వంశమునందు కోరుకొందరో అట్టి వారలు సంక్రాంతి ఫలమును అవశ్యం వినవలేను. మరి సత్పాత్రాదానము ఆచరించవలేను. సంక్రాంతి నాడు తప్పకుండా వారికి మంచి జరగాలంటే సంక్రాంతి నాడు ఉదయాన్నే లేచి సంధ్యావందనాలు ముగించుకొని భగవంతుని ఆరాధన చేయవలేను. మాతృదేవో భవ, తల్లి, తండ్రి, గురువును వారికి నమస్కారం చేయవలేను. చేసిన వారికి తప్పకుండా శుభం కలుగుతుంది. జయోస్తు. అదేవిధంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా 2 మూడాలు ఉన్నాయి. ఒకటి శుక్ర మౌఢ్యమి, రెండవది గురు మౌఢ్యమి. ఈ యొక్క శుక్ర మౌఢ్యం నాడు మొదలు అస్మిన్ వర్షే మార్గశిర తదియ ఆదివారం తేదీ 15/12/2019 మొదలు పుష్యబహుళ పాడ్యమి శనివారము తేదీ 11/1/2019 వరకు గురు మౌఢ్యమి. ఈ 16 దినములు గురు మౌఢ్యంగా ఉంటుంది. అస్మిన్ వర్షే ఆషాఢ శుద్ధ సప్తమి మంగళవారము తేదీ 9/7/2019 మొదలు భాద్రపద బహుళ పంచమి గురువారం తేదీ 19/9/2019 వరకు శుక్రమౌఢ్యం ఉంటుంది. సుమారుగా 70 రోజులు శుక్రమౌఢ్యమి ఉంటుంది. కాబట్టి ఈ 2 మూడాలు ఉన్న విషయము తెలియజేస్తా ఉన్నాం. గ్రహణం ఈ సంవత్సరము గ్రహణాలు కూడా మనకు 2 గ్రహణాలు ఉన్నాయి. అస్మిన్ వర్షే
ఆషాఢ శుద్ధ పౌర్ణమి భౌమవాసరి మంగళవారం నాడు తేదీ 16/7/2019 ఉత్తరాషాఢ నక్షత్రే మేషలగ్ని ధనురాశ్యాం సూర్యోదయాది ఘటిక విఘటిక సమయే కేతుగ్రస్త ఖండగ్రాసం చంద్రగ్రహణం ఉంటుంది. ఈనాడు 6/7/2019 నాడు చంద్రగ్రహణం ఉంటుంది. అది రాత్రి 1:34 స్పర్శకాలము, మధ్యకాలము 3-4 మధ్యకాలము, మోక్షకాలము 4:33 మోక్షకాలము, అత్యంత పుణ్యకాలము 2:59 అత్యంత పుణ్యకాలంగా ఉంటుంది. ఈ పై గ్రహణం ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు మరియు ధనుస్సు మకర రాశుల వారు చూడరాదు. ఇంకో గ్రహణం అస్మిన్ వర్షే అమావాస్య గురువాసరే గురువారం నాడు తేదీ 26/12/2019 మూలా నక్షత్రే మకర లగ్నే ధనురాశ్యాం సూర్యోదయ విఘటిక సమయే కేతుగ్రస్త సూర్యగ్రహణము 26/12/2019 నాడు సూర్యగ్రహణం ఉంటుంది. గ్రహణ వేద ఈ గృహస్థులు చంద్రగ్రహణ యుక్తములకు జాముకను పూర్వమే 3 యామముల నుండి భుజింపరాదు. గ్రస్తేంద్రియ వల్ల పగలంతయు సూర్యగ్రహణం వలన 4 యాములు పూర్వము నుండి భుజింపరాదు. సూర్య చంద్ర గ్రహస్థ సమయం నందు తిరిగి ఉదయము వరకు రాత్రి వరకు భుజింపరాదు. పిల్లలు, రోగపీడితులు, వృద్ధులు సర్వగ్రహణములందును 1 జాము వరకు భుజింపరాదు. యతులు 1 రాత్రి వరకు 1 పగలు భుజింపరాదు. గ్రహణ కాలమున వాపి కూప తటాకములందు జలమంతయు గంగా జలంతో సమానమగును. బ్రాహ్మణులందరూ వ్యాసముని సమానితులగుదురు. ఏ చిన్న దానమైనను భూదానము సమానమైన ఫలమును కలిగించును. అట్టి కాలమున జనులు చేసుకుని ఏ చిన్న దానమైనను మేరు పర్వతమంత ఉన్నతమైన ఫలమును సంగును అని పెద్దలు చెప్పుచున్నారు. కావున గ్రహణ సమయ కాలమున మనుజులు యథావిధిగా స్నాన జప తప హోమ దానాదులు ఆచరించడం వలన అత్యంత పుణ్యపదము, ఆరోగ్యకరము, శుభప్రదము. సమస్త సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషః. గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ధర్మస్య విజయోస్తు, అధర్మస్య నాశోస్తు. ప్రాణీ సద్భావనాస్తు. సర్వేషాం లోకానాం కళ్యాణమస్తు. సర్వేషాం స్వస్తి సమస్త సన్మంగళాని భవంతు. దేశపాలకాలాం ధర్మ పరిరక్షణే దిగ్విజయ ప్రాప్తిరస్తు. తదాస్తు. సర్వే జనా సుఖినో భవంతు.